చెప్పే, ఈ టైంలో ఫోన్ చేసావు? నీకో విషయం తెలుసా? మీ వాడు గుడికి వస్తున్నాడంట. అవునా? ఏ గుడికే? గంగమ్మ గుడికే. అవునా, సరే మేము రావచ్చానే? వెళ్ళొచ్చు, ఎందుకు వెళ్ళకూడదు? ప్రేమించుకోవడానికి అడ్డురాని మతాలు టెంపుల్కి వెళ్ళడానికి అడ్డొస్తున్నాయా? పర్వాలేదు, వెళ్ళు. సరే అయితే నేను వెళ్తాను. ఓకే, బాయ్. బాయ్. గుడికి వెళ్తున్నావా? సరే సరే. ఎంతసేపైన కాల్చుతా నా కాటుక కన్నుల కాష్టీకంలో. ఆ దేవత కరుణిస్తే, నా దేవుడు వరమందిస్తే, ఈ లోకం మొత్తం వద్దని నిన్ను పూజిస్తా. నల్లగా ఉండే చీకటిని వెన్నెల రాత్రిగా మార్చి, ఎప్పటికీ ఎన్నటికీ నా మనసులో నిన్ను దాచేస్తా. ఎంతసేపైన కాల్చుతా నా కాటుక కన్నుల కాష్టీకంలో. రాసేవాడు రెండు మతాలతో ఆడుకుంటాడు. మామ దరువెయ్యరా, మనమేమిటో తెలియజేయాలి. ఆ డబ్బుకి నా బాధకు నా ప్రేమేమిటో కనిపించాలి. దానికర్థమయ్యేలా నేను చెప్పలేకపోతున్నా, దానికర్థమయ్యేలా నేను చెప్పలేకపోతున్నా. నీల చుక్క రాలితే ఆ నలుగురు మోస్తారు. నా ప్రాణం పోయే వరకు నీ తోడుగా నేనుంటాను. గుండెను చూడు, గుండెలోని రూపం చూడు. గుండెను చూడు, గుండెలోని రూపం చూడు. చచ్చిన శవమల్లే బ్రతికున్నా నేను. ఏ జన్మలో ఏ పాపం చేశానో ఏమో, కంటి రెప్పలు తెరవంగానే కను పాపల్లో నీవు. నా మనసులోని మాటలు వేరు, నీకు చూపే ప్రేమ వేరు. మనసులోని మాటలు వేరు, నీకు చూపే ప్రేమ వేరు. ఓ చందమామ పక్కన వేల తారలు ఉన్నా, నీ రాణిని నేనేరా. నేనెందుకు పుట్టాను, నిన్నెందుకు ప్రేమించాను. మనుషుల తీరు మారే వరకు ఎదురు చూస్తాను. తాజ్ మహల్లో ముంతాజునై పొమ్మంటావా? తాజ్ మహల్లో ముంతాజునై పొమ్మంటావా? ఎంతసేపైన కాల్చుతా నా కాటుక కన్నుల కాష్టీకంలో. ఆ దేవత కరుణిస్తే, నా దేవుడు వరమందిస్తే, ఈ లోకం మొత్తం వద్దని నిన్ను పూజిస్తా. నల్లగా ఉండే చీకటిని వెన్నెల రాత్రిగా మార్చి, ఎప్పటికీ ఎన్నటికీ నా మనసులో నిన్ను
దాష్టీకంలో. ప్రేమించడం అంటే పూజించడం, మనసుని దేహాన్ని అర్పించడం. అందుకే మనం లైలా మజ్ను, సలీం అనార్కలి, దేవదాస్ పార్వతిని స్మరించుకుంటాం. కామం కోసం ప్రేమ నటన చేసేవారికంటే నీవు ఉత్తమం. నీకు మతమేమిటి? పో, నీ ప్రేమ కోసం వీలైతే వాడితో చచ్చిపో. ఈ భూమి మీద ఉండి చచ్చిన శవం వలె వేరే వాడితో ఉండిపోయే కర్మ నీకొద్దు. ఒకవేళ అలా ఉండాల్సి వస్తే బ్రతికి ఉన్నా నా దృష్టిలో నువ్వు శవానివే.